అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మనకి శ్రీరామనవమి అంటే ఈరోజు సీతారాముల కళ్యాణం అని మాత్రమే తెలుస్తుంది కదా. కానీ ఇదే రోజున రాముడు పుట్టినరోజు, పెళ్లి రోజు, అదేవిధంగా రామునికి పట్టాభిషేకం చేయాలి అని అనుకున్న రోజు కూడా ఇదే రోజు. ఇంత మంచి రోజు నవమి అని అంటే చాలా మంచిది కదా. అదేవిధంగా ఆలోచించండి. అందరికీ అన్ని రకాలుగా మంచి జరగాలని కోరుకుంటున్నాను. ప్లస్ మీకు దగ్గరలో ఏవైనా సరే కళ్యాణం జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళి 2 అయినా సరే అక్షింతలు తీసుకోండి. తలంబ్రాలు తీసుకోండి. మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో ఉన్న అక్షింతల్లో కలుపుకొని అది చిన్నపిల్లలు లేదంటే బయటికి వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళ మీద వేస్తే వాళ్ళకంతా మంచి జరిగి కుటుంబం కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటుంది. ఇక్కడ నేను రాముడి కొన్ని పేర్లు అయితే చెప్తాను. అవి కాకుండా మీకు ఇంకా ఏమన్నా తెలిస్తే నాకైతే కామెంట్ చేయండి. శ్రీరామ, సీతారామ, కౌసల్యరామ, కోదండరామ, ఆనందరామ, కారుణ్యరామ, కళ్యాణరామ, సకల గుణాభిరామ.